వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కొత్త సంవత్సరం, కొత్త పంచాంగం. ప్రతి పార్టీ ఆఫీస్‌లో పంచాంగ శ్రవణాలు. సో, మరి తెలంగాణ ఉండే పొలిటికల్ లీడర్స్ భవిష్యత్తు ఈ కొత్త సంవత్సరంలో ఎలా ఉండబోతుందని తెలుసుకుందాం. ప్రెజెంట్ మనతోటి స్టూడియోలో రాఘవ శర్మ గారు ఉన్నారు. గురువుగారు మాట్లాడదాం. నమస్కారం. సీతమ్మ కొడుకు నారసింహుడి బిడ్డ రాఘవ శర్మ, బ్రహ్మశ్రీలు డాక్టరేట్లు మనకు అక్కర్లా. చెప్పమ్మా. కొత్త సంవత్సరం పొలిటికల్ పంచాంగాల్లో చాలా ఇంట్రెస్టింగ్‌గా, చాలా హాట్‌గా, చాలా ఒక రకమైన ప్రతి పార్టీ ఆఫీస్‌లో కనిపిస్తుంది. కానీ ఏ పంచాంగం విన్నా ఆ పొలిటికల్ పార్టీకి సంబంధించింది మాత్రమే కనిపిస్తుంది. ఎవరమ్మా వ్యతిరేకంగా చెప్పి బతికి బట్ట కడతారు? ఎవరమ్మా వ్యతిరేకంగా చెప్పి అభాస్పాలవుతారు? ఎవరమ్మా వ్యతిరేకంగా చెప్పే ధైర్యం చేస్తారు? చేయగలరా ఎవరన్నా? ఎవ్వరి వల్ల కాదది. మీకు ఇక్కడ ఈ ఇబ్బంది ఉందండి, దీనికి మనం ఈ పూజ చేద్దాం, ఇక్కడ ఈ కష్టం ఉందండి, దీనికి మనం ఈ పూజ చేద్దామని 4 గోడల మధ్యలో చెప్తారు కానీ 4,000 మంది మధ్యలో కూర్చొని చెప్పే ధైర్యం ఎవరు చెయ్యరు. అంతటి సాహసానికి ఎవరు పూనుకోరు. అయితే ఇప్పుడు నీ ప్రశ్న దేనికి సంబంధించింది? సో, తెలంగాణ పొలిటికల్ కెరియర్స్, పంచాంగం అండ్ ఎట్లా ఉండబోతుంది వాళ్ళకి కొత్త సంవత్సరం? ముందుగా ముఖ్యమంత్రి గారితో స్టార్ట్ చేద్దాం. ఉన్నది ఆయన ఒక్కడే, ఇంకెవరున్నారు? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటే వన్ మ్యాన్ ఆర్మీ రేవంత్ రెడ్డి గారు. అంతేనా? మంత్రులు కూడా ఉన్నారు కదా గురుగారు. ఏం లేదు, అంతా రేవంత్ రెడ్డి గారే. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కూడా ఒకళ్ళంటే ఒకళ్ళకి పడదు. ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శనాస్త్రాలు వేస్తారు, ఒకళ్ళ మీద ఒకళ్ళు వ్యంగ్యమైన మాటలు మాట్లాడతారు. ప్రతిపక్షాన్ని పక్కన పెట్టి వాళ్ళలో వాళ్ళే కొంత డిస్టర్బెన్స్ అనేది నడుస్తోంది. మాకు పదవులు రాలేదు, మమ్మల్ని గుర్తించలేదు, మాకు నామినేటెడ్ ఇవ్వలేదు అని. లేదా మీరు మాధ్యమాల్లో చూడండి, నేరుగా సహచర మంత్రులే గొడవపడ్డ విధానం మనం చూసాం. ఇక్కడ ఏంటంటే ఇంకో 2 నుంచి 3 నెలలు రేవంత్ రెడ్డి గారికి ఈ మానసిక చికాకులు, ఇబ్బందులు ఇవి కంటిన్యూ అవుతాయి ఖచ్చితంగా. తర్వాత నుంచి ఇంకా అప్రతిహతంగా అది దూసుకుపోతూ ఉంటుంది. అయితే ఇక్కడ తనకి రాష్ట్రం నుంచి ఢిల్లీ కేంద్ర క్యాబినెట్లో ఉండే యోగం ఉందమ్మా. ఓ, రాష్ట్ర రాజకీయాలు కాదు, ఇంకా ఢిల్లీ రాజకీయాలేనా? ఖచ్చితంగా కేంద్ర క్యాబినెట్లో ఉండే యోగం ఉంది కొంతకాలం. అంటే రాష్ట్రాన్ని వదిలిపెట్టి మాత్రం పోడాయన కొంతకాలం. ఇప్పుడు వాళ్ళ పార్టీ ప్రముఖులు ఎవరైతే మొదటి స్థానంలో ఉంటారో వాళ్ళు ఏం ఆదేశిస్తే అదే చేస్తారు వీళ్ళు, అంతే కదా. సో వాళ్ళని బట్టి వీళ్ళు అనుసరిస్తారు తప్ప వీళ్ళు చేసిన దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చెయ్యరు. వాళ్ళు ఏం చెప్తే వీళ్ళు అదే చేయాలి. సో ఆ ప్రకారంగానే మళ్ళీ ఆయనకి కేంద్ర మంత్రి హోదా, కేంద్ర మంత్రి స్థాయి, గౌరవం, గుర్తింపు దక్కుతాయి భవిష్యత్తులో. ఓకే. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి గారి ముందు చాలా పెద్ద ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఫ్యూచర్ సిటీ, ఫిలిం ఇండస్ట్రీ, మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్. ఈ మూడిలో ఈ కొత్త సంవత్సరం ఎంతవరకు సక్సెస్ అయ్యే అవకాశం? 10% 15% అడుగులు పడతాయేమో అమ్మా. ఎందుకంటే ఒక రకంగా చెప్పాలి అంటే గాంధీ విగ్రహం అనే ప్రాజెక్టుకి సంబంధించి కొంత అవమానాలు, కొంత ఇబ్బందులు, కొంత కొట్లాటలు, కొంత ప్రాణాల మీదకి తెచ్చుకోవడం, ఇలాంటివి కొన్ని సంఘటనలు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పడేస్తాయి. ఖచ్చితంగా ఇరుకున పడేస్తాయి, అందులో అనుమానం లేదు. కానీ అది సీఎం గారి కలల ప్రాజెక్ట్. సీఎం గారి కళల ప్రాజెక్టు మంచిదే, కానీ ఆయన గాంధీ గారు పుట్టిన దేశంలో ఉంటే, అదే రాష్ట్రంలో ఊర్లో ఉంటే బాగుంటుంది. మన దగ్గర ఎందుకమ్మా? తెలంగాణలో తెలంగాణ రాష్ట్రం కోసం కట్టాలంటే ముందు కేసీఆర్ గారి విగ్రహం కట్టాలి. తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చింది ఎవరు? తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమాన్ని నడిపించిన నాయకుడెవరు? తెలంగాణ రాష్ట్రానికి యావత్ ప్రపంచ చిత్రపటంలో ఒక ఐడెంటిఫికేషన్ తీసుకొచ్చింది ఎవరు? ఆయన తీసుకొచ్చిన రాష్ట్రానికి ఇవాళ మీరంతా మంత్రులుగా, ముఖ్యమంత్రిగా, అధికారులుగా మీరంతా వెలగబెడుతున్నారు అని అంటారుగా అందరూ, కాదా? ఇది ఎవరన్నా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదేగా నిజం. కాబట్టి మన రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రానికి మూలకర్త ఎవరు? కేసీఆర్. ఆయన విగ్రహం పెట్టు, బతికుండగానే పెట్టు, ఇంకా మంచిది. కానీ పోర్బందర్లో, గుజరాత్లో అక్కడ చేయాల్సినవి మన రాష్ట్రంలో చేయడం ఏంటనేది అందరి యొక్క ప్రశ్న. అది కొన్ని కూలగొట్టి, ఒక ఇల్లు కూలగొట్టి దాని మీద ఇంకో ఇల్లు కట్టాను అనే బదులు ఆ ఇంటిని అలానే కాపాడి, ఎక్కడా ఏమీ లేని చోట ఎడారిలో నువ్వు సరస్సు పెట్టు,
అందరూ మెచ్చుకుంటారు. ఏమీ లేని చోట ఒక చెట్టు నాటు, ఆ నీడలో అందరూ బతుకుతారు. గొంతెండిపోయే చోట నీరు మహానదిని తీసుకురా, ఆనందిస్తారు. కానీ ఉన్నది నాశనం చేసి ఇంకోటి కడతాను అంటే అది కొంత మేరకు ఇబ్బంది కలిగిస్తుందే తప్ప సిబ్బందిని ఇవ్వదమ్మా. కాబట్టి మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ అనేది నత్తనడకన నడుస్తుంది. అది అంత తొందరగా అవ్వదు. అండ్ ఈ గాంధీ విగ్రహ స్థాపన ఆలోచన ప్రభుత్వానికే కొంత కంట్లో నలుసులాగా మారుతుంది. ప్రజల మధ్య చిచ్చు పెడుతుంది. ప్రజల మధ్యలోనే చాలా ఒకళ్ళు ఎస్ అని ఒకళ్ళు నో అని కొన్ని మనం ఇబ్బందికర దృశ్యాలు చూస్తాం. అందులో అనుమానం లేదు. సో రెండో అతిపెద్ద ప్రాజెక్ట్ సీఎం గారి, ఇది డ్రీమ్ ప్రాజెక్ట్, ఫోర్త్ సిటీ. సో ఫోర్త్ సిటీ కంప్లీట్ అవుతుందా ఈ ఇయర్? అమ్మా ఎలా తమాషనా అమ్మా? ఫ్యూచర్ సిటీ అంటే అన్నా రెండు ఇళ్ళు 2 కాంప్లెక్స్లునా? ఎన్ని ఎంత అసలు చిన్న విషయం కాదు అది. అంటే ఈ టర్మ్ అయ్యే లోపల అవుతుందని నేను అనుకోనమ్మా. ఇప్పుడు పేరు పెట్టేసేసి 4 ఆఫీసులు పెడితే ఫ్యూచర్ సిటీ అవుతుందా? ఫ్యూచర్ సిటీ వస్తుంది అని చెప్పి రియల్ ఎస్టేట్ ఇప్పుడు మొదలైంది. ఫ్యూచర్ సిటీ వస్తుందని చెప్పి రియల్ ఎస్టేట్ మొదలైంది. ఎంతమంది గ్యారంటీ ఇవ్వగలరు కంప్లీట్ అవుతుందని? రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వగలదా? ఫ్యూచర్ సిటీ మేము తీసుకొచ్చామన్నారు, పూర్తి చేసామల్లా. ఫ్యూచర్ సిటీ మేము క్రియేట్ చేస్తున్నామన్నారు, ఏమల్లా. రేపంటే మారుతున్న విధానాలని బట్టి, జరుగుతున్న స్థితిగతుల్ని బట్టి రానున్న రోజుల్లో ఫ్యూచర్ సిటీ పేరు చెప్పుకొని కాస్త ల్యాండ్లు అమ్ముడుపోతాయి, కాస్త ప్లాట్లు అమ్ముడుపోతాయి, కాస్త కొద్దిగా గుడ్డిలో మెల్ల చావు రాకుండా కన్నుపోయింది అన్నట్టుగా కొంత వ్యాపారం జరుగుతుంది తప్ప ఫ్యూచర్ సిటీ హైటెక్ సిటీ పూర్తవడానికి ఎన్నాళ్ళు పట్టింది? సైబర్ సిటీ పూర్తవడానికి ఎన్నాళ్ళు పట్టింది? ఏమో 1-2 ఇయర్స్లో అవడానికి అది ఏమన్నా చిన్న చితగానా? వాస్తవికంగా మాట్లాడాలి, వాస్తవంలో బ్రతకాలి మనం. టైం పడుతుందమ్మా, అంత తొందరగా కాదు అది. వీళ్ళ అదృష్టం బాగుండి నెక్స్ట్ టర్మ్ కూడా కాంగ్రెస్ ఉందనుకో, అప్పుడు కాస్త ఒక రూపం చూడడానికి మనకు అవకాశం ఉంటుంది. కర్మకాలి రాలేదనుకో పరిస్థితి ఏంటి? ఇవన్నీ మనం నిజాయితీగా మనం ఆలోచించుకోవాలి. ఎంతవరకు మనం చెయ్యగలం, ఎంతవరకు ముందుకెళ్ళగలం. ఇప్పుడు ఒక విషయం ఏంటంటే, అమ్మని నమ్మినవాడు భూమిని నమ్మినవాడు మోసపోయినట్టు చరిత్రలో లేదు. కాబట్టి భూమి విలువ ఎప్పుడూ తగ్గదు. 10 రూపాయలన్నా పెరుగుతుంది, 2 రూపాయలన్నా పెరుగుతుంది, కానీ పెరుగుతుంది. ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. సో థర్డ్ ప్రాజెక్ట్, అటు ఫోర్త్ సిటీకి కావచ్చు, ఇటు హైదరాబాద్ కావచ్చు, ఫిలిం ఇండస్ట్రీకి ఒక పెద్ద పీట వేయాలి, తనదైన ఒక మార్క్ చూపించుకోవాలనుకుంది ముఖ్యమంత్రి గారు. సో ఎలా ఉండబోతుంది మరి? ఫిలిం ఇండస్ట్రీ అనేదానికి రామానాయుడు గారు, ఆనాడు రామానాయుడు గారు నిలబెట్టారు, ఇవాళ అల్లు అరవింద్ గారు నిలబెడతారు, అంతే. తెలంగాణలో ఫిల్మ్ ఇండస్ట్రీ నిలబడింది అంటే అది అల్లు అరవింద్ గారి వల్లే సాధ్యం. దట్స్ ఇట్. ఆయనే హీఈస్ గోయింగ్ టు మేక్ సమ్ మోర్, ఇంకా కొత్త కొత్త విధానాల్ని, కొత్త కొత్త పద్ధతుల్ని, కొత్త కొత్త స్టూడియోస్ని ఆయనే రేపటి రోజున ఇన్వాల్వ్ చేస్తారు. మీరేమో ఆయన ఇన్వాల్వ్ చేస్తా అంటున్నారు, ఇంకోవైపు ఏమో ఆల్రెడీ మనకి బాలీవుడ్ నుంచి కూడా మాకు ఎంఓయూలు అయిపోయాయి, ఫోర్త్ సిటీలో వాటికి సంబంధించిన స్టూడియోలు కూడా కట్టడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని మంత్రులు అంటారు. చూద్దాం, నువ్వు ఉంటావు, నేను ఉంటా, మీ స్టూడియో కూడా ఉంటుంది, మళ్ళీ మాట్లాడుకోవచ్చు మనం. చూద్దాం. ఇక్కడి నుంచి బాంబేకి, పూణేకి, ఢిల్లీకి, ఇంకా రకరకాల చోట్లకి వెళ్ళిపోతున్నారు. ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు, ఇక్కడి నుంచి ఆంధ్రాకి వెళ్ళిపోతున్నారు. ఎందుకు కట్టారమ్మా వైజాగ్లో స్టూడియోలు? ఎందుకు వేల వేల ఎకరాలు తీసుకొని సినీ రంగానికి ప్రథమ పీట వేస్తున్నారు? ఎందుకు గంటా శ్రీనివాసరావు గారు వైజాగ్లో సినీ రంగానికి ప్రథమ తాంబూలం ఇస్తాను, బాగా ఎస్టాబ్లిష్ చేయడానికి నేను అండగా నిలబడతానని ఆయన ఎందుకు అన్నారు? ఇక్కడి నుంచి ఎందుకు వెళ్ళిపోతున్నారు? కాబట్టి ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ స్టూడియోలు కడతామని ఎంఓఏలు ఏముందమ్మా? నేను నీతో కూడా చేస్తా ఎంఓఏ, ఇలాంటి ఒక పెద్ద ఛానల్ పెడతాను, మన ఇద్దరం అందులో పార్ట్నర్లు అవుదాం, నువ్వు సంతకం పెట్టుకోవడానికి వచ్చే నష్టమే ఉంది? ఉందా? ఏమన్నా ఉండదు. కాగితాల మీద కాదమ్మా, జీవితాలు కావాలి. కాగితాల్లో సంతకాల కన్నా జీవితాల్లో నిలబడే ఒక అపాయింట్మెంట్ ఆర్డర్ మీద పెట్టే సంతకమే విలువైనది. ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్లో అందరి ముందు కెమెరాలతో ఫోటోలు తీసేటప్పుడు, వీడియోలో షూట్ చేసేటప్పుడు పెట్టే సంతకాలు కాదు, ఇచ్చి పుచ్చుకునే ఎంఓయూ ఫైల్స్ కాదు.
సగటు మనిషి జీవితంలో వాడికి ఒక భద్రత కల్పిస్తూ జీవితాన్ని నిలబెడుతూ అపాయింట్మెంట్ ఆర్డర్ మీద సంతకం పెడితే దానికి విలువ ఉంటుంది, వాడు చచ్చేదాకా చెప్పుకుంటాడు. ఆ కాగితాలు ఇవ్వండి ప్రెస్ మీట్లో. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలా ఉండబోతుంది, ఆయన ఆరోగ్యం ఎలా ఉండబోతుంది, ఏమ్మా, ఆయన ఏనుగు మళ్ళీ బయటికి వచ్చే కాదు, అవకాశం నువ్వు ఉంటుందా? అడిగిన ప్రశ్న ఎలా ఉందంటే ఏనుగు గురించి ఎలకని అడిగినట్టుంది. ఏనుగు గురించి ఎలకని అడుగుతారమ్మా ఎవడన్నా? అంటే ఏనుగైనా ఎలుకైనా మనం తెలంగాణ బాపుగా చెప్పుకుంటాం కాబట్టి ఆయన course. బాగుండాలనే కోరుకుంటాం. అఫ్కోర్స్ ఈజ్. ఇప్పుడు ఒక రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి, ఒక ఉద్యమాన్ని నడిపించిన వ్యక్తి, నాయకుడు, ఆ రాష్ట్రానికి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి, రాష్ట్రంలో జరుగుతున్న వాటన్నిటినీ తన కనసండంలో ఏ గొడవలు రాకుండా చూసిన వ్యక్తి, ఇవాళ ఏదో ఫ్యామిలీ పరంగా చిన్న డిస్టర్బెన్స్ వచ్చినంత మాత్రాన ఎవడు పడితే వాడు ఎలా పడితే అలా నోటికొచ్చింది మాట్లాడి ఆ మనిషిని కించపరుస్తున్నారు. వీళ్ళు ఆలోచించాలి. ఆయన తెచ్చిన రాష్ట్రానికి ఇవాళ మనం పదవులు వెలగబెడుతున్నామని, ఆయన తెచ్చిన రాష్ట్రంలోనే ఇవాళ మనం అధికారులుగా ఉన్నామని. ఒక్కటి నేను చెప్పేది ఏంటంటే, ఆయన ఆరోగ్యం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, కొంచెం ఆ వేగం కొంచెం తగ్గుతుంది, కానీ నెమ్మదిగా మళ్ళీ ఆయన మాటలు త్వరలోనే వింటారు. మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి ఖచ్చితంగా వస్తారు. ఈజ్ రెడీ టు కమ్, బట్ సరైన సమయానికి వస్తారు. రావడం లేట్ అవుతుందేమో, కానీ ఖచ్చితంగా వస్తారు. ఆ లేటా లేదంటే కొత్త సంవత్సరంలో చూడొచ్చా? తొందరలోనే చూస్తారు. మళ్ళీ కొత్త సంవత్సరం అంటే మళ్ళీ వచ్చే సంవత్సరమా? ఎందుకు, ఈ సంవత్సరంలోనే తొందరలోనే నవమి తర్వాత తప్పకుండా అందరూ చూస్తారు, గ్యారంటీగా చూస్తారు. కవిత, కల్వకుంట్ల కవిత గారు, సో ఒక పక్క కేసుల నుంచి విముక్తి పొందిన అనుకుంటేనే మళ్ళీ ఇంకోవైపు నోటీసులు. సో ఈ చిక్కాకుల నుంచి ఈ ఏడాదైనా బయటపడే అవకాశం ఉంటుందా, లేదంటే మళ్ళీ ఢిల్లీ కోర్టు తిరగాలి, తప్పదు. కొంత కష్టకాలం ఉంది, కొంత ఇబ్బంది సమయం ఉంది, తిరుగుతుంది. కానీ వచ్చే ఎన్నికల్లో తన ప్రాభవం ఏంటో చూపిస్తుంది, ఖచ్చితంగా చూపిస్తుంది. జాగృతి అనే వ్యవస్థ రాష్ట్రంలో ఒక కీలకమైన గుర్తింపు తెచ్చుకోబోతోంది. ఈ జాగృతి పోరాటం ఎవరిపైన చేసే అవకాశం ఉంది అంటే, సొంత బావపైన, లేదంటే సొంత అన్నపైన, లేదంటే పెట్టిన బీఆర్ఎస్ వ్యతిరేక వ్యక్తుల మీద, వ్యతిరేక వ్యక్తుల మీద. వాళ్ళ అన్న అయితే ఏంటి, తమ్ముడు అయితే ఏంటి, బావ అయితే ఏంటి, మామ అయితే ఏంటి, వ్యతిరేకత అందరూ ఎదుర్కోవాల్సిందేనా శక్తిని? ఖచ్చితంగా ఎదుర్కోవాల్సిందే, తప్పదు. ఇంకా కొన్ని, ఇప్పుడు తనని ఇంకా కొన్ని ఇబ్బందులు పెట్టే స్థితిగతులు మళ్ళీ చూస్తారు మీరు తొందరలో. కాకపోతే ఏంటంటే, ప్రస్తుతం తను చేసే ఒంటరి పోరాటానికి ఒక విలువ, ఒక గుర్తింపు వచ్చే సమయం దగ్గర పడింది, తప్పకుండా వస్తుంది. అయితే ప్రజెంట్ ఉండే బీఆర్ఎస్ పార్టీలో అటు కేటీఆర్ గారు కావచ్చు, ఇటు హరీష్ రావు గారు కావచ్చు, ఈ ఇద్దరు కూడా ఒక పిల్లర్స్గా వ్యవహరిస్తున్నారు. సో ఈ ఇయర్ ఎట్లా ఉండబోతుంది వాళ్ళకి సంబంధించి? సో కేసులు ఆల్రెడీ ఇద్దరి పైన కూడా చూస్తున్నాం, విచారణగా జరుగుతున్నాం, జైలుకి వెళ్ళే పరిస్థితులు ఏమైనా చూస్తామా, లేదంటే ఓన్లీ పోలీస్ స్టేషన్ గోడల మధ్య కూర్చొని రానున్న రోజుల్లో కావలసిన ప్రణాళికను వేసుకోవడం జరుగుతుంది వాళ్ళిద్దరు. ఆ 4 గోడలు ఏమన్నా కావచ్చు, సిద్ధంగా ఉండాలి అంతే. కానీ ఇబ్బంది సమయం మాత్రం ఉంది ఈ సంవత్సరం, ముగ్గురికి ఉంది. ఎవరెవరికి? కవితకు ఉంది, మన కవితమ్మకు ఉంది, తర్వాత కేటీఆర్కు ఉంది, హరీష్ రావుకు ఉంది. ఇబ్బంది సమయం ఉందమ్మా. అది ఏంటంటే కృత్రిమంగా సృష్టించేటటువంటి ఇబ్బంది. కృత్రిమ కర్మ వెంటాడింది అనుకో అమ్మా, కలుగులో ఉన్న ఎలక కూడా బయటికి వస్తుంది. ఆ కర్మ వెంటాడితే ఎక్కడున్నా సరే అనుభవించక తప్పదు. వాళ్ళు కూడా అంతే, తప్పదు. ఏ కుర్చీలో కూర్చున్నా సరే, ఎక్కడ ఉన్నా సరే, కొంతమంది వాళ్ళ వ్యక్తిగతమైన ఆనందం కోసం, మేము చేసి చూపించాం అనే మాట కోసం కూడా వీళ్ళు బలి పశువులైనా కూడా ఆశ్చర్యం లేదు, అంతే. సో మళ్ళీ బలోపేతం అయ్యే అవకాశం ఉంటుందా బీఆర్ఎస్? ఎందుకు ఉంటుందమ్మా, ఎందుకు 10 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ భూస్థాపితం అయిపోయింది, పాతాళంలో గెలిచిపోయింది, అది ఇదని ఇన్ని మాటలు మాట్లాడారు. రే నాయన, జబ్బలు కొట్టుకోకండ్రా బాబు, యోగం ఉన్నప్పుడు ఎవడో నిలబడలేడు అని ఆ రోజే మన రేవంత్ రెడ్డి గారి బావమరిది కృష్ణారెడ్డి నా దగ్గరకు వచ్చినప్పుడు, నేను మాట్లాడినప్పుడు, ఆయనకి వియ్యం కూడా అవుతాడు, ఆయనకి చెప్పినప్పుడు 2019లో కూడా చెప్పా, ఇప్పుడు అవ్వడరా నాయన, ఇంకా 5 ఏళ్ళు ఆగాల్సిందే అని చెప్పా. కావాలని మీరు వెళ్ళి అడగండి,
నేను చెప్పా, నన్ను తిట్టిపోశారు. ఏం మాట్లాడుతున్నావా మెంటలా నీకేమన్నా అన్నారు. ముఖ్యమంత్రి కాబోయే మనిషి ఎమ్మెల్యే కూడా గెలవను అని అన్నారు. ఉమ్, సరే భవిష్యత్తులో చూస్తారు కదా అనుకున్నా, చూశారుగా. సో అట్లా ఇది భూస్థాపితమైంది అని మనం అనుకోకూడదు. భగవంతుడు నిర్ణయిస్తాడు. భగవంతుడు నిర్ణయించింది జరుగుతుంది, మనం అనుకున్నది కాదు. అందుకే ఈ జాతకాలు ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారంగా జీవితం నడుస్తుంది అనుకుంటే, భగవంతుణ్ణి పట్టుకుంటే విధాత రాసిన రాత కూడా చెరిగిపోతుంది. భగవంతుడిచ్చిన జీవితం మనకి దక్కుతుంది. భక్తికి అంత శక్తి ఉందమ్మా. థ్యాంక్ యూ గురుగారు. శుభం భూయాలి.